175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయనటువంటి పరిస్థితులు ఒక పక్క, మరోపక్క నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తక్షణమే చేపట్టాలని కోరుతూ రిలే నిరాహార దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే ఎంతటి దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేక చోట్ల వాళ్లే దీక్షా శిబిరాలని తొలగించినటువంటి పరిస్థితులు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి మండలంలో టెంట్ వేసుకుంటే శిబిరానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు వచ్చి కూలగొట్టేస్తారు. విజయవాడలో నగరం నడిబొడ్డున రాజధాని ప్రాంతం అని చెప్పుకునే ఈ ప్రాంతంలో ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షల్ని సమన్వయకర్త మల్లాది విష్ణు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంటే, స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా నేతృత్వంలో వందలాది మంది కర్రలతో రాళ్లతో వచ్చి శిబిరం పైన దాడి చేసి కోడిగుడ్లను విసిరి టెంటులు పీకి పక్క వేసినటువంటి పరిస్థితులు. అసలు ఎంతటి దుర్మార్గం ఇది! ఇది ఎక్కడ మారుమూల గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాజధాని ప్రాంతం అనే చెప్పుకునే విజయవాడలో నగరం నడిబొడ్డున కోతవేటు దూరంలో డీజీపీ గారి ఆఫీస్ ఉంటుంది. మరో కేక వేస్తే పలికే రీతిలో పోలీస్ కమిషనర్ గారి కార్యాలయం ఉంటుంది. ఇంతమంది పోలీస్ అధికారుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా పోలీస్ అధికారులందరూ కూడా చూస్తుండగానే యథేచ్ఛగా దాడులకి తెగబడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అసలు ఎంత దుర్మార్గం అంటే, బస్ షెల్టర్ ఉంటే బస్ షెల్టర్ ఎక్కి పైనుంచి మూత్రం పోశారు మనుషుల మీద. ఇవాళ మీరు చేసినటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి దాడిగా మేము భావించట్లా, ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ ఉన్నాం. రోజు రోజుకి శాంతి పద్ధతులు దిగజారిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఎంత కవించినా, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ప్రజాస్వామ్యంగానే ముందుకు సాగుతామే తప్ప, మీరు బెదిరించిన ఆ బెదిరింపులకు బెదిరే వ్యక్తులం కామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, డీజీపీ గారు ఎప్పుడొచ్చినా మాకు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉన్నటువంటి డిఐజీ గారికి ఇచ్చాం. తప్పనిసరిగా వీటన్నిటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే టెంటులు పీకారో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. దురదృష్టం ఏంటంటే విజయవాడ నగరం నడిపొట్టున దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టేశారు. దాడికి గురైనటువంటి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి విష్ణు గారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసి తిప్పుకుంటూ చివరికి మరలా తిరిగి అదే ప్రాంతంలో వదిలివేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. అధికారంలో రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు. 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ 24 నుంచి 29 వరకు మీరు అధికారంలో ఉంటారు. కానీ పోలీస్ వ్యవస్థ వాళ్ళ టెన్యూర్ మొత్తం కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి తప్పుడు మార్గాల్లో నాయకులు చెప్పిన విధంగా దయచేసి మీరు
వారికి ఊగొట్టే కార్యక్రమాలు చేయొద్దు. కొంతమంది అయితే అధికారులు, నేను అందరినీ అన్న కానీ కొంతమంది అధికారులు తెలుగుదేశానికి బత్తాసు పలికే రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాం, మాకు చట్టాలపై నమ్మకం ఉంది, న్యాయస్థానాల పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అవసరమైతే న్యాయస్థానం తలుపు తట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలానే మన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు అని తేడా లేకుండా అందరి మీద కూడా, ముఖ్యంగా ఇళ్ల మీద దాడి చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు మనం ఇప్పటివరకు చాలా చూసాం. ఎక్కడా కూడా దేని గురించి మాట్లాడినా కూడా ఈ సంఘటన ఇలా జరిగింది అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంచుమించు ఎస్పీ లెవెల్లో ఏ జిల్లాకు ఆ జిల్లా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎక్కడ ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అలానే ఈ మధ్య కాలంలో డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మొత్తం ఈ రోజున అన్ని నియోజకవర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటే, కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలలో కొన్ని టెంట్లను పోలీసులే స్వయంగా వెళ్ళి పీకేయడం జరిగింది. కొన్ని చోట్ల అక్కడ ఎవరైతే ధర్నాకి కూర్చుంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులే ప్రవర్తించడం జరిగింది. ఈ రోజున ఇక్కడ విజయవాడ నడిబొడ్డున జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో విష్ణు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న దానిలో మరి నిన్న మొన్నటి వరకు ముద్రగడ్డ గారికి సపోర్ట్ చేశారని చెప్పి, ఆయన సభకు వెళ్లారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అడిగిన బోండా ఉమా గారు ఈ రోజున మరి విష్ణు గారి టెంట్ మీదకి వెళ్ళి కొంతమంది సభ్యులను తీసుకుని వెళ్ళి, వాళ్ళ నాయకులను తీసుకుని వెళ్ళి కోడిగుడ్లతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం, కర్రలతో దాడి చేయడం అంటే ఎంత ఇబ్బందికరమైన సంఘటన. నిజంగా ఈ రాష్ట్రం పరిస్థితి చూసినట్లయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పరిపాలన ఉన్నామా అనే డౌట్ కలుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది కలిగించే విధంగానే ప్రవర్తించడం. ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని ఇబ్బంది పెడుతుంటే నిన్నటి రోజున మా గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి మండలంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హెలిప్యాడ్ పర్మిషన్ ఇచ్చారు. మేము ఎస్పీని కలిసాము, కలెక్టర్ని కలిసాము, లెటర్స్ పెట్టాము, పర్మిషన్స్ తీసుకున్నాము, అన్నీ జరిగినాయి. మంగళవారం నాడు మాకు పంపించవలసిన పోలీస్ ఫోర్స్ని కూడా పంపించడం జరిగింది. రాత్రికి రాత్రే మొత్తం ఆ ఫోర్స్ని అంతా కూడా విత్డ్రా చేసుకుని నిన్న జరిగిన కార్యక్రమంలో ఎక్కడ కూడా ఒక్క పోలీసుని కూడా అటెండ్ అవ్వకుండా చేసి కుట్రపూరితంగా మరి అక్కడ ఎవరు సహకరించే విధంగా లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాము, మా వల్లనే ఇక్కడేదో విధ్వంసం జరిగిందని అలాంటి ముద్ర, అలాంటి దురుద్దేశంతోనే మా మీద ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమం చేపట్టడానికే ఆ పోలీసులందరినీ కూడా మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చెల్లించాలని, మూడవది నిరుద్యోగ భృతి అని చెప్పి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని యువతకు చెప్పి చెల్లించినటువంటి ఆ బాకీలను కూడా చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పక్షాన. ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతలో ఒక అన్రెస్ట్ వచ్చింది. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నమే కాకుండా విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఢిల్లీలో జరిగిన ఉదంతం కానీ యువతకు జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాల మీద యువత ప్రేరేపణ ఎలా ఉందని చూసినట్లయితే వారికి జరిగిన అన్యాయం మీద, వారికి జరిగిన నష్టం మీద
ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. అందులో భాగమే 175 నియోజకవర్గాల్లో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేస్తే ఇప్పుడే సోదరులు అప్పిరెడ్డి గారు చెప్పినట్టు యాడికిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ విజయవాడ నగరంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది మరీ అవమానీయం, అమానవీయం, అవమానం కాదు అమానవీయమైనటువంటి సంఘటన. మానవ విలువలు ఉన్నటువంటి వారు ఎవరు కూడా, మానవత్వ విలువలు అన్న వారు ఎవరు కూడా చేయరు. ఒక శాసనసభ్యుడు ఏదైతే ధర్నా చౌక్లో వేసినటువంటి టెంట్ ఏదైతుందో మాజీ శాసనసభ్యుడు విష్ణు గారి పైన దాడికి పురుగొల్పడం అనేటువంటిది, దాడి చేయించడం అనేటువంటిది, గుడ్లు వేయటం కానీ, రాళ్ళు దాడి కానీ, దానితో పాటుగా మూత్ర విసర్జన అంటే అత్యంత భయానకమైనటువంటి మాట. అది చెప్పడానికే బాధాకరమైనటువంటిది. ఇది ఒక అరాచకత్వం కాదా? అరాచకత్వానికి పరాకాష్ట కాదా? అరాచకం అనేటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించేటువంటి ముఖ్యమంత్రి లేకపోతే మంత్రివర్గులు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి గెలిచినటువంటి నాయకుడు బాధ్యతగా అలాగే జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి నాయకుడు వ్యవస్థల పట్ల పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవస్థల యొక్క గౌరవం ఏదైతుందో దాన్ని కాపాడే విధంగా పనిచేయాల్సినటువంటి నాయకులు ఏకపక్షంగా వారి పట్ల పనిచేయాలని ఆదేశాలు ఇస్తే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోద్ది. అందులో భాగమే ఇవాళ జరిగినటువంటి ఈ దాడుల్ని, ఏదైతే జరిగినటువంటి దాడులు ఉన్నాయో ఈ ప్రభుత్వం ఏదైతే ఏ విషయాల్లో అయితే యువతని నిర్లక్ష్యం చేస్తూ ఉందో ఆ యువకులు ఆక్రోశానికి వాణిగా మేము చేస్తున్నటువంటి ఈ దీక్షల్ని అడ్డుకోవాలని చూసేటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో చట్టపరంగా వ్యవస్థాపరంగా పోలీసు వారు నిష్పక్షపాతంగా పనిచేయని కారణం చేత అశాంతికి యువత గురవుతూ ఉంది. దయచేసి ఆ కారణాలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టాం. డీజీ గారిని కలవడానికి వచ్చాం, వారి ఖాళీ లేదన్నారు. తర్వాత డిఐజీ లా అండ్ ఆర్డర్ ఫకీరప్ప గారిని కలిసి ఈ విషయాలన్నీ తెలియజేసి తక్షణమే శాంతి భద్రతను రక్షించండి. మీరు ఏదైతే యూనిఫారం ధరించేటప్పుడు మీ భుజాల మీద ఐపీఎస్ అనేటువంటి ఒక సర్వీస్ వేసుకున్నప్పుడు ప్రజలు ముఖ్యం, మీకు పాలకుల కంటే ప్రజలు ముఖ్యం. సామాన్య ప్రజలను రక్షించలేనటువంటి ఈ వ్యవస్థని ఎవరు కూడా ప్రజాస్వామ్యం గౌరవించదు. అటువంటి వ్యవస్థని ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ గౌరవాన్ని మీరు ఎప్పుడూ దక్కించుకోండి అనేటువంటి విషయాన్ని కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు డీజీ గారికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే విజయవాడలో కానీ యాడికిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని చోట్ల టెంట్లు తీయడం కానీ ఇవన్నీ కూడా ఎవరైతే చేశారో వారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలని, కఠినంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికే మీకు ఈ పోలీస్ అనేటువంటి వ్యవస్థని మనం రాజ్యాంగం పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగంలో చట్టాల ద్వారా మీకు లభించినటువంటి అవకాశాన్ని మీ ఉద్యోగ బాధ్యతల్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు, పక్షపాతంతో చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే మీరు ఈ ఉద్యోగాలు చేయాలనేటువంటిది ప్రజలు మీకు ఇస్తున్నారు వేతనాలు, ప్రజలకు న్యాయం చేయండి. అందుచేతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పక్షాన చేపట్టినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, యువత పక్షాన చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో, దీక్షా శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథేచ్ఛగా అంటే స్వతంత్రంగా కొనసాగించేటట్టుగా సహకరించమని కోరాం.